అంటే ఇప్పుడు మామూలుగా సాధారణంగా టూల్‌కి వెళ్ళినప్పుడు కలర్స్ చేంజ్ అవుతాయి గదా! డాక్టర్. అంటే అది కూడా వాళ్ళు దాన్ని కొంచెం డేంజర్ సైన్‌గానే తీసుకోవాలంటారా? యాక్చువల్లీ ఏంటి అంటే నార్మల్ స్టూల్ అనేది యెల్లో కలరు. కొంచెం డార్క్ బ్రౌన్. అక్కడి యాహ్! వరకు నార్మల్. ఇంటెస్టైన్‌లో గుడ్ బాక్టీరియా అనేది చాలామంది అందరికీ ఉంటుంది. ఈ గుడ్ బాక్టీరియా వల్లనే యెల్లో కలర్ స్టూల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఇంటెస్టైన్‌లో గుడ్ బాక్టీరియా తగ్గిపోతుందో కొంచెం డార్కిష్ కలర్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు మనం వరీ అవ్వాలి అంటే ఇది డార్క్ బ్లాక్, టారీ బ్లాక్ కలర్‌లో గనక ఓకే. మోషన్ వస్తే హ్మ్. హ్మ్. ఇంటెస్టైన్ లోపల బ్లీడింగ్ అవుతుంది అనేది ఒక ఇండికేషన్. ఇమ్మీడియేట్‌గా మెడికల్ అటెన్షన్‌కి రావాలి. అంటే డాక్టర్ మామూలుగా మనం తినే పదార్థాల కలర్ ద్వారా గూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా! యాహ్! మరి ఎలా గుర్తించాలంటారు? అంటే నేను తిన్న పదార్థం నుంచి ఈ కలర్ వచ్చిందా? లేకుంటే నా కడుపులో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అనేది ఎలా గుర్తించాలంటారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్ తిన్న పదార్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బీట్రూట్ అది అవును. తీసుకున్నప్పుడు డార్క్ కలర్‌లో స్టూల్ అవును. వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తిన్న పదార్థము 1 డేలో ఎక్స్‌క్రీట్ అయిపోతుంది. హ్మ్. హ్మ్. సెకండ్ డే కూడా మళ్ళీ అలాంటి కలరే వస్తాంది అంటే ఎగ్జాక్ట్‌లీ. మనం అనుమానపడాల్సిన అవసరం ఉంటుంది.